హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడవాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం అన్వాంటెడ్ హెయిర్. ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా మనకి ఫేస్ పైన, లెగ్స్ పైన, ఇంకా హ్యాండ్స్ పైన ఉంటుంది. అయితే ఈ అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి మనం పార్లర్స్లోకి వెళ్తాం. మనం కొన్నిసార్లు పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ని కూడా ఫాలో అవుతూ ఉంటాం. అలాంటి పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ కాకుండా ఇంకా కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూస్ చేయకుండానే మనం ఇంట్లోనే చాలా న్యాచురల్గా ఈ అన్వాంటెడ్ హెయిర్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలాగో తెలుసుకుందాం. అన్వాంటెడ్ హెయిర్ని క్యూర్ చేసుకోవడం కోసం, రిమూవ్ చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని న్యాచురల్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి కాఫీ పౌడర్, షుగర్, ఇంకా తేనె. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి, షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తేనెని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం థిక్గా ఉండేటట్టే మనం ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది డీప్ రూట్స్ నుంచి కూడా మనకి రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మంచి ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి డీప్ రూట్స్ నుంచి కూడా మనకి హెయిర్ అనేది రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాఫీ పౌడర్ మంచి ఎక్స్ఫోలియేటర్, అంతేకాకుండా డీప్ పోర్స్ నుంచి కూడా మనకి హెయిర్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకే కాఫీ పౌడర్ని యాడ్ చేసాం. అంతేకాకుండా కాఫీ పౌడర్ ఏంటి అంటే ఎక్స్ఫోలియేటర్తో లాగే కాకుండా మన స్కిన్ని బ్రైటర్ లుక్గా చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో మనం తేనెని యాడ్ చేసాం కదా, తేనె అనేది మనకి ఏంటి అంటే ఎక్స్ఫోలియేట్ చేసినప్పుడు స్కిన్ అనేది రఫ్ కాకుండా మనకి తేనె బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ సాఫ్టర్గా ఉంచి మన స్కిన్కి ఒక మంచి లుక్, బ్రైటర్ లుక్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో మనం షుగర్ని యాడ్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది బాగా థిక్గా అది డీప్ పోర్స్ నుంచి కూడా మనకి రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా ఈ ప్యాక్ని మీరు మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంచుకుని మీరు మీ ఫేస్ దగ్గర కానీ, లేదంటే అదే అప్పర్ లిప్ దగ్గర కానీ, లేదంటే ఫోర్ హెడ్ దగ్గర, చీక్స్ దగ్గర ఎక్కడైనా మీకు అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ మీరు అప్లై చేసుకుని ఒక 30 to 40 minutes ఉంచాలి. రిపీట్ 20 to 30 minutes పాటు ఉంచుకోవాలి. అంటే ఇది కొంచెం మనకి స్కిన్ పైన డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత మీరు స్లోగా రబ్ చేస్తూ తీయాలి. అలా మీరు కొంచెం హ్యాండ్ని కొంచెం వెట్ చేసుకొని, కొంచెం తడి చేసుకొని మీరు కొంచెం స్క్రబ్ చేస్తూ తీసినట్లయితే మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది పుల్ అవుతూ వస్తుంది. అంతేకాకుండా మనకి హ్యాండ్స్ పైన అప్లై చేసుకోవాలన్నా కానీ ఈ కాఫీ ప్యాక్తో ఈ పౌడర్ అనేది మనకి ఈ ప్యాక్ అనేది అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ చాలా టైం వరకు కూడా మనకి రాకుండా ఉంచుతుంది. అంతేకాకుండా ఇలా ఈ ప్రొసీజర్ మీరు రెగ్యులర్గా కనుక రిపీట్ చేస్తూ ఉన్నట్లయితే మనకి ఇన్ ఫ్యూచర్ కూడా ఆ గ్రోత్ అనేది మనకి కొంచెం స్టాప్ అవుతూ, లెస్ అవుతూ మనకి తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ ప్రొసీజర్ని మీరు వీక్లో ఒకసారి కానీ, లేదంటే 2 times కానీ చేయొచ్చు. ఇలా మీరు రెగ్యులర్గా ఈ ప్రొసీజర్ని ఫాలో అయినట్లయితే అన్వాంటెడ్ హెయిర్ అనేది మీకు పర్మనెంట్గా కూడా క్యూర్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి శనగపిండి, పచ్చిపాలు. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో శనగపిండిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇది పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం మనం పచ్చిపాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా థిక్ పేస్ట్ కన్సిస్టెన్సీ లాగా మనకి ఫామ్ అవ్వాలి. శనగపిండి ఏంటి అంటే మనకి డ్రై అయినప్పుడు మన స్కిన్కి చాలా థిక్గా అది అతుక్కుని ఉంటుంది కాబట్టి సో మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా బాగా రిమూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మంచి ఎక్స్ఫోలియేటర్గా కూడా పనిచేస్తుంది. స్కిన్కి ఒక మంచి బ్రైటర్ లుక్ ఇస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ని స్మూత్గా ఇంకా నీట్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో పచ్చిపాలను యాడ్ చేసాం కదా, మన స్కిన్ అనేది రఫ్ అవ్వకుండా మాయిశ్చర్గా ఉంచడానికి ఈ పచ్చిపాలు బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా పోర్స్ని మనకి టోన్ చేయడానికి అండ్ మన స్కిన్ అనేది మాయిశ్చర్గా ఇంకా సాఫ్ట్గా ఉంచడానికి పచ్చిపాలు మనకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో శనగపిండి ఇంకా ఈ మిల్క్ అనేది మీరు యాడ్ చేసుకొని ఇలా ప్యాక్ లాగా మిక్స్ చేసుకొని మీకు ఫేస్ పైన అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. హ్యాండ్స్ దగ్గర కానీ మీకు అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం ఉన్న చోట అప్లై చేసుకొని కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత మీరు ఓన్లీ ఒకవేళ మీరు డ్రై అయిన తర్వాత రబ్ చేస్తున్నప్పుడు మీకు రబ్ చేయడానికి రాకపోతే కొంచెం తడి అనేది చేసుకొని చేతిపైన మీరు ఈ ప్యాక్ని అంతా కూడా రబ్ చేస్తూ రిమూవ్ చేసుకోవాలి.
లేదు అంటే మీకు ఓన్లీ వెట్ చేయకపోయినా కానీ మీకు రబ్ చేస్తున్నప్పుడు రిమూవ్ అయిపోతుంది అనుకుంటే అలా కూడా మీరు ప్యాక్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అలా స్క్రబ్ చేస్తూ రిమూవ్ చేస్తే ఏంటంటే మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది మనకి డీప్ పోర్స్ నుంచి కూడా, డీప్ స్కిన్ లోపల నుంచి కూడా మనకి చాలా ఎక్కువగా పుల్ అవుట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ప్రొసీజర్ మీరు వీక్లో ఒక 1 to 2 times చేయొచ్చు. ఇలా మీరు రెగ్యులర్గా కనుక చేసినట్లయితే మీకు అన్వాంటెడ్ హెయిర్ అనేది కంప్లీట్గా ఈ ప్రొసీజర్ మీరు లాంగ్ టైం వరకు మీరు కనుక చేసినట్లయితే ఆ గ్రోత్ కూడా మీకు చాలా వరకు తక్కువైపోతుంది. అంతేకాకుండా మీరు లాంగ్ టైం వరకు కూడా మీరు ఈ ప్రొసీజర్ని, మీరు ఈ రెమెడీని కనుక ఫాలో అయినట్లయితే అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం కూడా మీకు కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.